మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని చెప్పారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు ₹1,00,000 ప్రోత్సాహకం, మెయిన్స్ పాస్ అయితే ₹1,50,000 అందిస్తున్నామని వెల్లడించారు. 326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. ఇప్పుడు యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి రావాలి. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు సిమిలర్లీ ఈరోజు అంగన్వాడీ ఆయాలకు రోజుకు ₹216 జీతమిస్తూ జగన్ పేదలో ముఖ్యమంత్రిగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి ప్రభుత్వమే నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నది. తల్లులు పిల్లలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీలను శత్రువులుగా చూస్తున్న ముఖ్యమంత్రి.
తన అనుంగు శిష్యులైన సలహాదారులకు కోట్ల రూపాయల వేతనాలు ఇస్తూ పేద అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి డబ్బు లేదనడం సిగ్గుచేటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు మద్దతు, అధికారంలోకి రాగానే దాడులు జగన్కి తగదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ అంగన్వాడీ ఆయాలకు రోజుకు 216 రూపాయలు, టీచర్లకు రోజుకి 383 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమంటే ప్రభుత్వం నిరాకరించడం దారుణం. ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తానని హామీ ఇచ్చారు. మీరిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి. దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ వారు ఆఖరికి విజయవాడలో గవర్నర్ బంగ్లా దగ్గర ఆందోళన జరిగితే దాంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు అంగన్వాడీది న్యాయమా? ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉంటే అది అన్యాయమా? ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి? ఆ రోజు గుర్రాలతో తొక్కిచ్చారు, మేము రాగానే మీకు న్యాయం చేస్తామని మాట చెప్పారు. ఇవాళ తాళాలు బద్దలు కొడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలు కొట్టించినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. ఇళ్లకి తాళాలు పగలగొడితే వాళ్ళని దొంగలు అంటాం. అంగన్వాడీ కేంద్రాలని ప్రభుత్వమే బద్దలు కొట్టిస్తే ప్రభుత్వాన్ని దొంగల ప్రభుత్వాన్ని జనం అనుకుంటారు. అర్ధరాత్రి వేళల్లో పోలీసులను వెంటబెట్టుకుని పలుగులు, గుణపాలు, సుత్తులు, స్నానాలు పట్టుకుని వెళ్ళి ప్రజలందరూ నిద్రపోతున్న సమయంలో తాళాలు పగలగొట్టించడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా? ఇది తాళాలు బద్దలు కొట్టించడం కాదు. అంగన్వాడీలు, స్కీమ్ కార్మికుల యొక్క హృదయాలను బద్దలు కొట్టించడంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ప్రాణ సమానంగా అంగన్వాడీ కేంద్రాలని కాపాడుకుంటూ ఉంటే దాన్ని తాళాలు బద్దలు కొట్టించి ప్రభుత్వమే నేరపూరితమైన చర్యలకి పాల్పడతా ఉంది. నేరాలను అరికట్టాల్సిన ప్రభుత్వమే నేరపూరిత చర్యల అధికారుల ద్వారా చేస్తూ ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటే, ప్రజాప్రతినిధులకి, మంత్రులకి వేతనాలు పెంచుకోవటానికి డబ్బులు ఉన్నాయి, అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి డబ్బు లేదా? మీ అనుంగు శిష్యులైన సలహాదారులకి లక్షల రూపాయల జీతాలు ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి 216 రూపాయల రోజువారీ జీతం తీసుకునే ఆయాలకి జీతాలు పెంచడానికి డబ్బు లేదంటాం పచ్చి బొటకం. అబద్ధాలతో బొత్స సత్యనారాయణ గారు మేము అంగన్వాడీ కేంద్రాలని బద్దలు కొట్టమని ఆదేశాలు ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. మరి మీరు ఆదేశాలు ఇవ్వకుండా బద్దలు కొడతా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది పచ్చి అబద్ధాలు. అలాగే ఇదేదో రాజకీయ పోరాటం కాదు, ఇది అంగన్వాడీల యొక్క కడుపు మంటతో వచ్చిన పోరాటం, కడుపు నింపుకోవటం కోసం చేసే పోరాటం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా మీరిచ్చిన హామీని అమలు చేయటానికి వెంటనే సమ్మెను విరమింపచేయండి. ఇది 1,00,000 మందికి పైగా ఉన్న అంగన్వాడీల సమ్మె కాదు, 30 లక్షల మంది పైగా ఉన్నటువంటి లబ్ధిదారులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి సంబంధించిన పోరాటం. అందుకే మీరు అంగన్వాడీల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయటం అంటే అంగన్వాడీలో ఉండేటువంటి బాలలకి పోషకాహారం అందకుండా చేస్తున్న బాధ్యత ప్రభుత్వాందే అవుతుంది. ఇప్పటికైనా చేయండి. ఇవాళ సిపిఎం పార్టీగా మేము అంగన్వాడీలకి న్యాయమైన కోరికలకి గత ప్రభుత్వంలో అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో అండగా ఉంటాం. సమస్య తప్ప ప్రభుత్వాలు ఎవరుంటాయనే కాదు. అవసరమైతే మీరు అంగన్వాడీ కేంద్రాలను బద్దలు కొట్టించి ఉద్యోగుల మధ్య తంపులు పెట్టాలన్న ప్రయత్నం చేస్తే వారితో పాటుగా ప్రజలు మేము అప్పీల్ చేస్తున్నాం, అంగన్వాడీలకి అండగా నిలబడండి.
ఇవాళ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు, రేపు మీ ఇళ్ల తాళాలు పగలగొడతారు. అంతేకాదు ఇవాళ అంగన్వాడీలని పోటీగా ఇంకోళ్ళు తీసుకొస్తున్నారు, రేపు మిగతా వాళ్ళకి పోటీగా ఇంకోళ్ళు తెస్తారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకుడు మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది రాజకీయ పోరాటం కాదు, మీరు కూడా వచ్చి మద్దతు తెలియజేయండి ఈ ఆందోళనకి. మీ నాయకుల మీద మద్దతు తెలియజేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పరిష్కరించండి అని మీరు విజ్ఞప్తి చేయండి. ఎందుకంటే ఇది ప్రజల, కార్మికుల యొక్క పోరాటం, ఒక పార్టీకి సంబంధించిన పోరాటం కాదు, ప్రతిపక్షాల పోరాటం కాదు, అందరూ కలిసి రండి. చివరిలో ఒక మాట, ఈ మధ్య వైఎస్ఆర్ పోషణ పథకం కింద అంగన్వాడీలో ఇచ్చేటువంటి పోషకాహారానికి ప్యాకెట్ల మీద జగన్ గారి బొమ్మ ఉంది, మోడీ గారి బొమ్మ లేదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ప్యాకెట్లు ఆపేశారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మోడీ గారు జగన్ గారు జాయింట్ బొమ్మ వేసుకుంటున్నారు, అది ప్రజా సొమ్ము మీద. ఈరోజు అంగన్వాడీల యొక్క ఆందోళన జరుగుతూ ఉంటే దీంట్లో జాయింట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోదు? అంటే బొమ్మల వరకు మీరు ఉండాలా? అంగన్వాడీ కేంద్రాలు నడిపించడానికి, అంగన్వాడీల వేతనాలకి మీకు బాధ్యత లేదా? అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం కాదు, అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు బద్దలు కొడతా ఉంటే దానికి కేంద్రమో రాష్ట్రమో ఇద్దరు ఉమ్మడిగా బాధ్యత వహించాలి. మీరే చెప్పారు మా బాధ్యత ఇద్దరిదే అని దాని మీద. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, దీన్ని సమ్మెని పరిష్కారం చేయాలి, వారి న్యాయమైన కోరికలు అంగీకరించాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం. చట్టంతో అనేక ఇబ్బందులు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతులకు, సామాన్యులకు అనేక సమస్యలు వస్తాయని అనకాపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాది సాయి లక్ష్మణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం కోర్టు ఆవరణ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ చట్టాన్ని రెవెన్యూ పరిధిలోకి తీసుకురావడం ముమ్మాటికి దొంగలకి చేతికి తాళం ఇచ్చినట్లే అని ఆరోపించారు. కోర్టు పరిధి నుండి రెవెన్యూ పరిధిలోకి తీసుకెళ్ళడం దీన్ని కేంద్ర ప్రభుత్వం డిస్ప్లేషన్ ద్వారా ఇటీవల చేసిన మార్పుల్లో మన రాష్ట్రం ముఖ్యంగా ముందుకు వచ్చింది. మిత్రులారా, ఇది సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు, అలాగే నిరక్షరాస్యులైన రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ట్యాంపరింగ్ అనేది గతంలో ఎంతవరకు జరుగుతుందో ప్రత్యేకించి చెప్పవలసిన లేదు, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఈ చట్టం రెవెన్యూ వారి పరిధిలో పెట్టడం వలన ఈ దొంగోడు చేతిలో కాలం పెట్టినట్టు అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ రైతు కన్ఫర్మేషన్లో ఏదైనా చేతులు మార్పు జరిగితే అది కానీ కన్ఫర్మ్ అయిపోతే నిరక్షరాస్యులకి ఏం తెలుస్తుందండి? అది 30 రోజుల్లో ఛాలెంజ్ చేసుకోకపోతే అది కన్ఫర్మ్ అయిపోతుంది. మరలా రివ్యూస్ కానీ హైకోర్టు రివ్యూస్ కానీ అలా ముఖ్యంగా మనం అనుకున్నాం అంటే రైతులకే అనుకుంటున్నాం, పట్టణ ప్రజలకు కూడా ఇది ఇబ్బందే. భూమికి ఆనుకుని ఉన్న ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ రెవెన్యూ పరిధిలో తీసుకెళ్తున్నారు. ఇది కేవలంగా ఒక దురుద్దేశంతో తీసుకొస్తున్న చట్టం అనిపిస్తుంది. ఏమంటే జనరల్గా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు వాళ్ళ రికార్డ్స్ ఎలాగైనా మార్చుకుంటారు. అలా మార్చుకోగలుగుతున్నప్పుడు ఈటీ అనే ఒక సబార్డినేట్గా ఉంటాడు, కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్, ల్యాండ్ యాక్ట్స్ మీద పరిపూర్ణ అవగాహన ఉన్నది. కోర్టులో ఏంటంటే చట్టపరంగా రెవెన్యూ ల్యాండ్ యాక్ట్స్ మీద, ఎవిడెన్స్ యాక్ట్ మీద సమగ్రంగా విచారణ జరిపి న్యాయ నిర్ణయాలు కోర్టు వారు తీసుకునేవారు. తీసుకురావడం తర్వాత వీటి ఏమైనా అక్కడ తప్పిదాలు చేస్తే క్రిమినల్ ఛార్జెస్ తీసుకోవడానికి దీని మీద అవకాశం లేదు. కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్తే కామన్ మనీతో సింపుల్గా ఒక 50,000 ఎంతో దీంతో ఇంపోజ్ చేసి ఫైన్ వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు మళ్ళీ అక్కడికైనా ఏమవుతుంది. యువగలానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
నారా లోకేష్ యువగలం పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని విశాఖ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ భార్యాబిడ్డలను వదిలి రాష్ట్రమే కుటుంబంగా భావించి 266 రోజుల పాదయాత్రలో 3132 కిలోమీటర్లు తిరిగి ఎన్నో సమస్యలను లోకేష్ తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే 20న జరిగే యువగలం నవశకం కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని 3132 కిలోమీటర్లు 226 రోజులు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విచిత్రమైన కేసులు పెట్టినటువంటి సైకో గాడికి నిజమైన బుద్ధి తెచ్చి యువగలం ఆంధ్ర రాష్ట్రానికి ఒక బలంగా, మహిళలకు ఒక వరంగా, యువతకి ఒక బలంగా, కార్మికులకి ఆయన కర్షకుడుగా, ఎన్నో ముసలవ్వలకి మనవడిగా, ఎంతో సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు తెలుసుకొని ఒక పుస్తకమే రాసినటువంటి మహాగణుడు లోకేష్ గారికి నిజంగా మా అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకున్నాం. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రమే నా కుటుంబంగా భావించి ఈ సైకో పాలనల యొక్క సమస్యలన్నీ తెలుసుకోవడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సమయంలో యువగలం సైనికుల మీద కూడా నిజంగా ఎన్నో కేసులు పెట్టారు. ఆటంకాల అడ్డులు భావంగానే యువగలమా, అది జరుగుతాదా, అదొక పాదయాత్ర అన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి నిజంగా చెంపపెట్టండి. నిన్న ఈరోజు 3132 కిలోమీటర్లు సాగిందంటే అక్కడే అర్థమవుతుందండి ఈ ఆంధ్ర రాష్ట్రం యువగలానికి బ్రహ్మరథం పట్టిందని. అది చాలు, ఇంకా మరెక్కువ మాట్లాడుకున్న వేస్ట్. అలాగే రేపు జరగబోయే 20వ తారీఖున సభకి ప్రతి ఒక్క ప్రజలందరూ వచ్చి యువగలం మనగలమని, ఈ ఆంధ్ర రాష్ట్ర బలమని నిరూపించే విధంగా కొనసాగుతుందని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అక్కడికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకున్నాను. రాష్ట్రమంతటా అంగన్వాడీల భిక్షాటన. రోజురోజుకి అంగన్వాడీల నిరసనలు, ధర్నాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన విశాఖ జిల్లాలో అంగన్వాడీల భిక్షాటన కార్యక్రమం మొదలుపెట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని గత 8 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సందర్భంగా జిల్లాలో వచ్చిపోయే వాహనాలు ఆపి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మా డిమాండ్ల పరిష్కారం చేసేంత వరకు సమ్మె ఆపేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐసీడీఎస్ బడ్జెట్ జరగాలి. అంగన్వాడీ ఐక్యత.